ఓం నమ శివాయ. వేద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. శివుడి యొక్క ఆభరణాలు అంటే విష్ణుమూర్తి యొక్క ఆభరణాలు కౌస్తుభహారాలు, పీతాంబరాలు ధరిస్తారు. కానీ శివుడు మాత్రం తన యొక్క భక్తుల్నే ఆభరణాలుగా ధరించాడనమాట. దానికి ముందుగా ఒక శ్లోకం చెప్పుకుందాం మనం. చంద్రోద్భాసిత శేఖరే స్మర హరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోత్త వైశ్వానరే దంతే త్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురు చిత్తవృత్తిమఖిలాం అన్యస్తు కిం కర్మభి. మనకి ఆదిశంకరాచార్యుల వారు చెప్పారనమాట. ఏమని? తను చంద్రుని యొక్క సకల కళల శోభితంతో ఉన్న చంద్రుణ్ణి తను జటాజూటంలో ధరించాడు, అలాగే సర్పాన్ని మెడలో ధరించారు, గంగమ్మని తలలో ధరించాడు, అలాగే తను రుద్రాక్షలు ధరించాడు, త్రినేత్రుడై బడబాగ్నిని తన కన్నుల్లో చూపించాడు. అట్లాంటి మహాశివుణ్ణి పరమ భక్తితో ఎవరైతే కొలుస్తారో వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంతకు మించిన కర్మ ఇంకేముంటుంది మనకి లైఫ్లో? కాబట్టి ఆయన పరమ భక్తుల్లో మనం కూడా అవ్వడానికి వీళ్ళ యొక్క ఇతిహాసాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదట చంద్రుని ఎందుకు ధరిస్తాడు పరమాత్ముడు? పరమేశ్వరుడు చంద్రుణ్ణి ఎందుకు ధరిస్తాడు అంటే దీనికి రెండు ఇతిహాసాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం కోసం ఆలాహలం వచ్చింది కదా. ఆ ఆలాహలాన్ని శివుడు తీసుకున్నప్పుడు తను విపరీతమైనటువంటి తాపానికి గురవుతాడు. అప్పుడు దేవతల యొక్క సలహా మేరకు చంద్రుడు అంటే శీతలత్వానికి, చల్లదనానికి, శాంతికి చిహ్నం కాబట్టి తెల్లని చంద్రుడైనటువంటి శాంతికి చిహ్నమైన చంద్రుణ్ణి స్వీకరించమని దేవతలు కోరడంతో ఆ చంద్రుణ్ణి తన తలపైన ధరించి కొంత ఆ విషం యొక్క ప్రభావం కొంత చల్లబడేలాగా చంద్రుడు ఆయనకి సహకరిస్తూ ఉంటాడు. అది ఒక ఇతిహాసం. అయితే మరొక ఇతిహాసం ఏంటి? దక్షుడికి 27 మంది కూతుర్లు. ఆ కూతుర్లలో రోహిణి ఒక ఆవిడ. అంటే మనకి నక్షత్రాల పేర్లు చెప్పుకుంటాం కదా, కృతిక, భరణి, రోహిణి, వీళ్ళ పునర్వసు 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. అందులో రోహిణిని చంద్రుడు వరిస్తాడు. ఎందుకు అంటే అలౌకికమైనటువంటి కార్యం చేయడానికి ఈ చంద్రుడు రోహిణి యొక్క భావాలు ఒకే రకంగా ఉంటాయి. వాళ్ళ యొక్క భావనలన్నీ కూడా కలిసిపోయిన కారణంగా రోహిణిని చంద్రుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ దక్షుని యొక్క కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందే డిసైడ్ అయ్యి ఉంటారు. ఏమని? వీళ్ళు 27 మంది స్త్రీలందరూ అంటే ఈ 27 మంది అక్క చెల్లెళ్ళందరూ కూడా వీళ్ళు ఒకే భర్తను పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం ముందే తీసుకొని ఉంటారు. అలా రోహిణిని చేసుకోవడానికి వీళ్ళందరినీ కూడా భార్యలుగా స్వీకరిస్తాడు మన చంద్రుడు. అప్పుడు వీళ్ళందరితో పెళ్లి జరిగిన తర్వాత రోహిణిని మాత్రమే కొంచెం శ్రద్ధగా చంద్రుడు చూడడం, ప్రేమ ఎక్కువ చేయడం. ఎందుకు అంటే తన యొక్క భావాలు కలిసిపోయాయి. అలౌకికమైనటువంటి కార్యం చేయడానికి, భక్తిని చేయడానికి, మంచిని చేయడానికి వాళ్ళిద్దరి భావనలు ఒకటయ్యాయి కాబట్టి కాస్త రోహిణి మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది చంద్రుడికి. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు అంటే ఇంకా 26 మంది భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా పైన ప్రేమ అంతగా చూపించట్లేదు, రోహిణి పైన చూపించినంత ప్రేమ మా పైన చూపించట్లేదని తన తండ్రి అయిన దక్షునితో విన్నవించుకుంటారనమాట. ఆ తండ్రికి బిడ్డల యొక్క క్షోభ చూడలేక దక్షుడు మన చంద్రుణ్ణి శపిస్తాడు. ఏదైతే నువ్వు అందంగా ఉన్నావో, విరాజమానంగా ఉన్నావో, వెన్నెలతో ఉన్నావో ఆ శక్తి అంతా కూడా నీకు క్షీణించుగాక. ఎందుకు అంటే నా బిడ్డలందరినీ నువ్వు సరిగ్గా చూసుకోలేదు కాబట్టి నీ శక్తి క్షీణించని అని ఆ దక్షుడు చంద్రునికి శాపాన్ని పెడతాడు. దానితో చేసేది ఏమీ లేక మన రోహిణి, చంద్రుడు ఇద్దరు కూడా శివుని కోసమని ఘోర తపస్సు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యం క్షీణిస్తే లోక కళ్యాణానికి ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి చంద్రుడు, రోహిణి ఇద్దరు ఘోరమైన తపస్సు చేస్తారు మన పరమశివుని కోసం. శివుడు మెచ్చి వాళ్ళ తపస్సుకు మెచ్చేసి జరిగింది తెలుసుకొని తను చెప్తాడనమాట. దక్షుడిచ్చిన శాపాన్ని నేను పూర్తిగా అయితే నేను విమోచన చేయలేను, సగం చేయగలుగుతాను అని. అప్పటి నుండి 15 రోజులు చంద్రుడు విరాజమానంగా పూర్ణంగా తయారవుతాడు తన యొక్క వెన్నెలతో, తన యొక్క కాంతితో.
ఇంకా 15 రోజులు క్షీణిస్తూ ఉంటాడనమాట. దాన్నే మనం అమావాస్య, పౌర్ణమి అంటామనమాట. ఆ చంద్రుడి యొక్క వెన్నెల కాంతి వల్ల మనకి లోకం లోపల, ప్రకృతి లోపల ఏదైతే ఆ కాంతి వల్ల వచ్చే ఔషధి గుణాలుంటాయో, అది ప్రకృతికి, మనకు అందరికీ ఔషధాల్ని అందిస్తుంది. కాబట్టి చంద్రుడు వెన్నెల్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అలా చంద్రుడి తపస్సుకు మెచ్చిన శివుడు అతనికి శక్తినియ్యడం వల్ల చంద్రుడు, రోహిణి ఇద్దరు చాలా సంతోషించి ఎక్కడైతే ఆ పరమేశ్వరుణ్ణి నాథ అని గట్టిగా వేడుకున్నారో, సోముడు అంటే చంద్రుడు. ఆ సోముడు నాథ అని వేడుకోవడం వల్ల సోమనాథేశ్వర జ్యోతిర్లింగంగా నెలకొంది. ఎక్కడైతే మనం సౌరాష్ట్రే సోమనాథంచ అంటామో, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగం ఎవరి వల్ల స్థాపన జరిగింది అంటే చంద్రుడు, రోహిణి యొక్క తపశ్శక్తి వల్ల. అక్కడే చంద్రుడి యొక్క శాప విమోచనం జరిగింది కాబట్టి సోమనాథ జ్యోతిర్లింగం నెలకొంది. ఆ యొక్క తపస్సు వల్ల, ఆయన డెడికేషన్ వల్ల ఏం చేశాడు పరమేశ్వరుడు, శివుడు ఆ చంద్రుణ్ణి తన తలలో పెట్టుకున్నాడు. తలలో ఆభరణంగా పెట్టుకున్నాడు. అలాగే మనం కూడా భగవంతుని పట్ల అపారమైనటువంటి సేవ, నమ్మకం, దృఢత్వం, శక్తి, భక్తి ఇవన్నీ కలిగి ఉన్నాయనుకోండి, మనని కూడా భగవంతుడు తన ఆభరణంగా స్వీకరిస్తాడు. ఓం నమః శివాయ.